హలో గాయ్స్, వెల్కమ్ టు లాషి వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజైతే మేము ఎయిర్బిఎంబిలో పార్టీ ఉండే, సో స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 3కి అలా రెడీ అయ్యి, సో ఇంకా మా హస్బెండ్ నేను కలిసి ఇంకా పార్టీకి వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ అనమాట. వచ్చేసాం గాయ్స్. అసలు ఎంట్రీ అయితే చాలా పెద్ద గేట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తుంటే మాకు మొత్తం గ్రాస్ ఫీల్డ్, ఓపెన్ ఏరియా కనిపించింది. ఒక్కటే ఒక హార్స్ అక్కడ తింటుందన్నమాట. మేము ఇంకా కార్ ఆపి దాన్ని అది చూస్తుంది, ఇంకా పలికింది. చాలా మంచిగా అనిపించింది అసలు. యాక్చువల్గా అది చూడడానికి కూడా చాలా క్యూట్ ఉంది. డార్క్ బ్రౌన్, ఇంకా అంత హైట్, మస్తు అనిపించింది చూడంగానే. ఇంకా ఎంట్రీ వచ్చేసి చాలా దూరం ఉంది, 2 కిలోమీటర్స్ అలా. ఇంకా వచ్చేసాము. ఇక్కడనే మన ఎయిర్బిఎంబి అనమాట. చాలా పెద్దగా కట్టిరు. ఇవేమో ల్యాంప్స్ అంటారు, వీటిని మనం గొర్రెలు అంటాం కదా. ఇవేమో తినట్లేవు, నన్నే చూస్తున్నాయి, వింతగా చూసాయన్నమాట. ఆపేసి అన్నీ సడన్గా. ఇదేమో ఓనర్స్ వాళ్ళ ఇల్లు. వీళ్ళు ఒక పార్ట్ ఉంటారు, ఓన్లీ వీకెండ్స్ వస్తారంట ఇక్కడికి. మిగతా పార్ట్ వచ్చేసి మనకి ఎయిర్బిఎంబి లాగా ఇచ్చారు. ఇక్కడ చాలా గార్డెనింగ్ కూడా చేశారు. మొత్తం రోజ్ ఫ్లవర్స్, చాలా రకాల రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎయిర్బిఎంబి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అనమాట. ఇంకా పూలు చూసారా, ఎంట్రీలోనే మంచి పూలు ఉంది, కానీ ఇక్కడ చాలా కూల్ ఉందన్నమాట వెదర్. వీళ్ళైతే బయట హైబ్రిడ్ ప్లాంట్స్ పెట్టుకున్నారు, అవి కూడా ఫ్లవర్ చెట్లు, మొక్కలు పెట్టుకున్నారు అనమాట. ముందైతే పామ్ ట్రీ కనిపించింది, ఇంకా చుట్టూ వచ్చేసి గ్రాస్ ల్యాండ్ చేసుకున్నారు. ఇదేమో మేమున్న ఎయిర్బిఎంబి, చాలా పెద్దగా ఉంది. నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. నేను ఈరోజు హీల్స్ వేసుకున్నాను. యాక్చువల్గా లోపలికి వెళ్తున్నాను. ఇంకా చల్లగా ఉందని ఇంకా నేను డోర్ పెట్టేశాను. నేను లాక్ కూడా వేసాను, ఎందుకంటే గర్ల్సే ఉన్నాము. బాయ్స్ అందరూ ఫైర్ పెట్టుకోవడానికి ఫైర్ వుడ్ లేదని తేవడానికి వెళ్ళారు. టూ బెడ్స్ అయితే ఇచ్చారు. ఒక బెడ్ వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఇక్కడ స్టోర్ రూమ్ లాగా 2 ఫ్యాన్స్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అట్లుందనమాట, చైల్డ్ బెడ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా టవల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విండోకి వెళ్ళి చూస్తేనేమో మొత్తం పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. ఇంకా దీనైతే బాల్కనీ అనుకోవచ్చు. ఇది డోర్ వచ్చేసి క్లోజ్ చేసి ఉంది, ఓనర్స్ ప్రైవసీ కోసం క్లోజ్ చేసినట్టున్నారు. ఒక సైడ్ వచ్చేసి పైన రూఫ్ అయితే వుడ్ ఇచ్చారు స్పెషల్గా. నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి కపుల్ బెడ్రూమ్ లాగా ఉందన్నమాట, జస్ట్ ఇద్దరికే. ఇక్కడ కూడా పెయింటింగ్, ఇంకా ఇందులో అయితే హీటర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మిర్రర్ ఉంది కదా, దీని వెనకాల ఒక డోర్ ఉంది, అది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఈ 3 బెడ్రూమ్స్కి ఒక వాష్రూమ్ ఇచ్చిరు. ఈ విండోలోకి వెళ్ళి కూడా బయట అంతా కనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి చూసినా ఫ్రంట్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ 2 ఫ్యాన్స్, ఒక చైర్ ఇచ్చారు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్, అర్జెంట్ కాల్స్ వస్తే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు పార్టీ టైం అప్పుడు. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు, లైక్ క్లాత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఈ బెడ్రూమ్ అయితే సింగిల్స్కి చాలా పర్ఫెక్ట్ రూమ్ అనుకోవచ్చు. ప్రైవసీ, ఇంకా విండో ఉంది ఇక్కడ, మంచి వ్యూ. ఇది వచ్చేసి వాష్రూమ్ చూపించాను కదా, ఇక్కడ బాతింగ్కి. ఇంకా సింక్ అయితే చాలా బాగుంది, చిన్నగా ఉంది బట్ రాయల్గా అనిపించింది. బయటకు వస్తే మళ్ళీ ఒక పెయింటింగ్. ఇప్పుడు నేను హాల్లోకి వెళ్తున్నాను అనమాట. హాల్ వచ్చేసి హీటర్, ఇంకా ఏసీ ఉంది. ఇంకా మళ్ళీ ఇక్కడ 3 స్టెప్స్ ఎక్కితే ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉంది. ఇక్కడ ఎంట్రీ నుంచి మనకు ఒక 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదొక బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక కపుల్స్ పడతారు. ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నేను స్పెషల్గా చూసిందంటే ఫ్యాన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఓల్డ్ మోడల్ ఉన్నాయి, చాలా బాగుంది అసలు. ఇక్కడ అసలు ఫ్యాన్స్ ఉండవు యాక్చువల్గా. ఇక్కడ కబోర్డ్స్కి అయితే మిర్రర్ కూడా ఇచ్చారు.
చాలా బాగుంది ఇది మాత్రం. స్పేషియస్గా ఉంది. చిన్నప్పుడు కంప్యూటర్ ఆడుకున్నాం కదా, అలా ఉంది ఇక్కడ కంప్యూటర్. ఇక్కడ కూడా విండో ఉంది, బాల్కనీ, బట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది కూడా కొన్ని క్లోజ్ చేసేసారు బికాజ్ సేఫ్టీ ఇంకా ప్రైవసీ కోసం. ఎనీ ఇన్సెక్ట్స్ అలా రాకుండా కూడా. ఇది వచ్చేసి ఫ్యాన్. ఇది ఓల్డ్ మోడల్ స్విచ్ అనమాట. ఆన్ అవుతుందా, ఎలా ఆన్ అవుతుందని నేను ట్రై చేస్తున్నా. కబోర్డ్స్ ఓపెన్ చేశాను. అసలు కబోర్డ్స్లో అయితే మనకి ఎంత అంటే అంత స్పేస్ ఉంది. ఎంతమంది లైక్ 15-20 మెంబర్స్ ఉన్న వాళ్ళ ఐటమ్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంత కబోర్డ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఎయిర్బిఎంబిలో. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇది పెద్ద వాష్రూమ్. ఈ వాష్రూమ్లో మాత్రం ఈ 3 బెడ్రూమ్స్ వాళ్ళకి ఇది కామన్ వాష్రూమ్ లాగా ఉందన్నమాట. మేము మొత్తం వచ్చేసి 15-18 మెంబర్స్ వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. అసలు పర్ఫెక్ట్ వీకెండ్ అనుకోవచ్చు. బ్యాచిలర్ పార్టీ అయితే సూపర్ జరిగింది. ఈ వాష్రూమ్లో అయితే బాత్ టబ్ ఉంది, చాలా బాగుంది. టవల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదైతే కామన్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్కి ఆపోజిట్ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఒకటి కింగ్ సైజ్ బెడ్, ఇంకా ఒకటి చిల్డ్రన్కి ఉన్నట్టు ఉంది. ఇక్కడ కూడా రూఫ్ చూడండి, పైన వుడ్తోని ఇచ్చారు. ఇదేమో ఎవరైనా సింగిల్ చైల్డ్ అట్లా ఉంటే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ కూడా వ్యూ బాగుంది. బయట బాల్కనీ మొత్తం పామ్ ట్రీస్ ఉన్నాయి. కర్టెన్స్ టీమ్తో ప్రొవైడ్ చేశారు. కర్టెన్స్ పిల్లలకి నచ్చుతుందని అలా చేసినట్టున్నారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మనం మేకప్ ఒకవేళ ఇంటి నుంచి వేసుకోకపోతే ఇక్కడికి వచ్చి వేసుకోవాలి అని అనుకుంటే గర్ల్స్ చాలా కంఫర్టబుల్గా రెడీ కావచ్చు అని నాకు అనిపించింది. మేము లాస్ట్ టైం ఎయిర్బిఎంబికి వెళ్ళినప్పుడు అయితే మేము నిల్చొనే రెడీ అయ్యాము. ఇక్కడైతే మంచి కూర్చొని మంచి మేకప్ వేసుకొని రెడీ కావచ్చు ఇఫ్ నైట్ పార్టీస్ ఉంటే. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ, బట్ అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని నాకు డిస్టర్బ్ చేయాలని లేదు. ఇప్పుడు మనం ఎంట్రీకి వచ్చేస్తే మళ్ళీ డైరెక్ట్ మనం కిచెన్లోకి ఎంట్రీ అవుతాం. ఇక్కడైతే చాలా కబోర్డ్స్ ఇచ్చారు మన కిచెన్ స్టోరేజ్కి. యాక్చువల్గా నేనైతే ఫొటోస్ పెట్టినప్పుడు ఈ ఎయిర్బిఎంబిది నేను అంత ఫేక్ అనుకున్నా. ఇలా ఎందుకుంటుంది, ఇన్ని కబోర్డ్స్ ఎందుకుంటాయి అని నేను అనుకున్నా. బట్ ఎలా ఉందో అలా ఉంది. అంటే ఇన్ని కబోర్డ్స్ ఇవ్వరు కదా అని అనుకున్నా, బట్ అంత పర్ఫెక్ట్ ఉంది. కిచెన్లో అయితే ఎక్స్ట్రా డోర్ ఉంది. అదైతే ఓనర్స్కి మన ఎయిర్బిఎంబికి కనెక్టెడ్ డోర్. కిచెన్లో అయితే బ్రెడ్ టోస్టర్ ఇంకా కెటిల్ అయితే ఉంది మనకి. ఎక్స్ట్రా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది, విండో నుంచి డైరెక్ట్ కనిపిస్తుంది. ఇది ఇంకా స్పేషియస్గా కూడా ఉంది. కిచెన్ అయితే చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ మైక్రోవేవ్ పెట్టుకోవచ్చు. బాయ్స్ అయితే వచ్చేటప్పుడే మొత్తం ఫుడ్ ప్యాక్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి తీసుకొని వచ్చారు. ఇంకా మేమైతే పేపర్ టవల్స్ ఇంకా చిప్స్ ప్యాకెట్స్ ఇంకా అలా తెచ్చుకున్నాం అన్నమాట తినడానికి. ఇంకా బయటికి వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ఎయిర్బిఎంబి. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది.
వీళ్ళు కోళ్ళని కూడా పెంచుకుంటున్నారు, నాటుకోడ్లని. ఎంత బాగున్నాయి! వాటికి చిన్న ఇల్లు కూడా ఉందన్నమాట. వీళ్ళు ఇంకా నర్సరీ కూడా చేసుకుంటున్నారు, చాలా గ్రీన్స్ పెంచుకుంటున్నారు. పాలకూర, లెటస్, స్ప్రింగ్ ఆనియన్స్, అలా చాలా రకాలు వాళ్ళకి సంబంధించినవి అన్నీ పెంచుకుంటున్నారు అనమాట మొక్కలని. ఇంకా మా బాయ్స్ వచ్చేసారు, వాళ్ళేమో కోల్స్ తీసుకొచ్చారు. ఇంకో సైడ్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి బాన్ఫైర్ స్టార్ట్ చేశారు. బికాస్ చల్లగా ఉంది కదా. మేమైతే 3:34కి అలా పార్టీ స్టార్ట్ చేసాము. చికెన్ బార్బిక్యూ కోసం బార్బిక్యూ స్టార్ట్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరు ఇంకా గ్యాదర్ అయ్యి కూర్చున్నారు. ఫస్ట్ బాయ్స్ అయితే కూర్చున్నారు. ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ ఇచ్చే అతను మాత్రం వేరే స్టేట్లో ఉన్నాడనమాట. మా కోసం ఇక్కడికి వచ్చి పార్టీ ఇచ్చాడు. మా గర్ల్స్ గ్యాంగ్ అందరం కూర్చొని బాన్ఫైర్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మూన్ చాలా బాగుంది. ఇంకా నేను థమ్స్అప్ తాగుతున్నాను. మా ఫ్రెండ్స్ అయితే బార్బిక్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మేమైతే చికెన్ వింగ్స్ బార్బిక్యూ చేసుకున్నాము అందరికీ. వెజ్ ఇంకా నాన్ వెజ్ చేశారు. పన్నీర్ కూడా బార్బిక్యూ చేశారు ఎవరెవరైతే వెజ్ తింటున్నారో. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి చికెన్ వింగ్స్ చేశారు. హియర్ వి గో. ఇతనే గ్రూమ్ అనమాట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా మంత్స్ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాడు కాబట్టి కొన్ని మాట్లాడుతున్నాడు అనమాట. ఎమోషనల్ థింగ్స్ లైక్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది మాకు చెప్తున్నాడు. We are so happy to be part of this group. పడకు అది నిజమే, వస్తుంది మార్పు నీకో తెలిసింది నాట్యాలుగా మార్చగా, నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు. The good news is Junior is coming. Congratulations. When is the due date? October. Extra paints and videos are going on. నువ్వేం చెప్పినా అఖిల్ మాత్రం Day 2 in Airbnb. మార్నింగ్ అయితే నెమలి వచ్చింది. ఇక్కడైతే నెమలీలు కామన్గా డైలీ వస్తాయంట, ముందే చెప్పారు మాకు. సో ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ లేచి నన్ను లేపాడు నెమలీలు వస్తున్నాయని. సో నేను ఇంకా వెళ్ళి చూసేసరికి నెమలి మొత్తం తిరుగుతుంది బయట. నేను ఇంకా దాని వెనకాలనే వెళ్ళాను. ఎప్పుడు నేను ఓపెన్గా తిరిగే నెమలిని ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుంచి. జూలో చూడడమే తప్ప ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. అసలు వెదర్ ఎంత బాగుందో మార్నింగ్ లేచేసరికి. అందులో ఇంకా ఇలా బ్యూటిఫుల్ నెమలి కనిపించేసరికి వావ్ అనిపించింది.
అక్కడ చిన్న చిన్న ఫుడ్ ఎక్కడైతే పడుంటుందో అదంతా తింటుంది. మార్నింగ్ ఇలా వచ్చి డైలీ ఇలా తింటుందంట. సో దానికి అలవాటే హ్యూమన్స్. సో ఏం భయపడట్లేదు అంతగానము. నేను దగ్గరికి వెళ్ళినా కూడా ఏం అది ఫియర్గా ఏం లేదనమాట. చాలా మంచిగా ఉంది అది. దాంతో నేను చాలా టైం స్పెండ్ చేశాను. దాదాపు లైక్ 20-30 మినిట్స్ నేను దాని చుట్టే తిరిగాను. అదేం విసుక్కోలేదు. లైక్ యానిమల్స్ అయితే కొన్ని చికాకు పడినట్టు బిహేవ్ చేసే, లైక్ మనకు తెలిసిపోతుంది. బట్ అదైతే దానిపైన చేసుకున్నట్టు నాకు అనిపించింది. మార్నింగ్ 10:30కి అలా వెకేట్ చేసేయమన్నారు. సో మేము ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము బయటికి. మేము ఇంకా మార్నింగ్ కాఫీ తాగుతారు అందరూ. సో చూడండి అవన్నీ మా కార్స్ అనమాట. ఒక్కొక్కరం అలా వెళ్తున్నాము. మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కాఫీ తాగుదామని అలా స్టార్ట్ అయిపోయాము. అందరము ఒక దగ్గర పార్క్ చేసుకున్నాము కార్స్ అన్నిటిని. ఇంకా అందరం ఒకటేసారి రోడ్ క్రాస్ చేసేసి మంచిగా కాఫీ షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేము ఈ కాఫీ షాప్ అయితే గూగుల్లో ఇన్స్టాంట్గా సెర్చ్ చేసి ఆ లొకేషన్ బట్టి అక్కడికి వెళ్ళాము. కాఫీ షాప్లో అందరం ఆర్డర్ ఇచ్చుకునే టైంలో అయితే నేను బేబీస్కి కాఫీ కప్స్ అవన్నీ చూశాను, ఎంత బాగున్నాయో. ఈ కాఫీ కప్ అయితే గర్లీ ఉంది. మొత్తం విమెన్స్ ఫొటోస్ అలా ఉన్నాయన్నమాట. కలర్ఫుల్గా కూడా ఉంది, ఫ్లవర్స్ అలా. నేను ఇంకా టేబుల్ మీద కూర్చొని కాఫీ ఎంజాయ్ చేశాను. అంతసేపు మా ఫ్రెండ్స్ అందరికీ కాఫీ వచ్చే వరకు అక్కడ నిలబడి, ఇంకా మేము అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో మార్నింగ్ వాక్ అవుతుంది అనేసి మా గ్రూప్ అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో మనకి వాకింగ్ చేయడానికి, సైక్లింగ్కి ఒక ప్లేస్ అయితే ఉంది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఫెన్సింగ్ కూడా ఉంది, సో దట్ మనకి సేఫ్టీగా కింద పడిపోకుండా ఉండడానికి. అక్కడక్కడ మిడిల్లో ఆగి కూర్చొని ఆ వ్యూ చూడడానికి చైర్స్ కూడా వేశారు.